హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నారాయణ బలిపూజ అంటే ఏమిటి? నారాయణ బలిపూజ గరుడ పురాణంలో వివరించబడిన ఒక అవసరమైన ఆచారం. ఇది అసాధారణమైన మరణం యొక్క అన్ని సందర్భాలలో నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వచించబడింది. ఉపవాసం ద్వారా, జంతువుల ద్వారా, ప్రమాదవశాత్తు దహనం ద్వారా, శాపం ద్వారా, కలరా లేదా అకస్మాత్తుగా అకాల మరణం, ఆత్మహత్య, పర్వతం, చెట్టు లేదా ఏదైనా ఎత్తు నుండి పడిపోవడం, నీటిలో మునిగిపోవడం, దోపిడీదారులు, పాము కాటు, మెరుపు, హత్య మరియు గొప్ప పాపులు అయిన వ్యక్తులు, పిత్ర వల్ల సంభవించిన ఏదైనా అసాధారణ వ్యాధి, జాతకంలో దోషం, వివాహంలో జాప్యం, బిడ్డ పుట్టడంలో సమస్యలు, వ్యాపార నష్టం, కుటుంబ విభజన మొదలైనవి. అన్ని అసహజ మరణాలకు దహన సంస్కారం, తర్పణం, శ్రద్ధ లేదా అశౌచం కోసం ఆచారం లేదు. నారాయణ్ బలి హిందూ అంత్యక్రియల మాదిరిగానే ఉంటుంది. అలాంటి కోల్పోయిన ఆత్మలను ప్రార్థించడానికి వేద మంత్రాలు జపిస్తారు. నారాయణ బలిపూజ వలన ఆత్మ విముక్తి పొంది పరమార్థం చెందుతుంది. ఒకరి జాతకంలో పితృదోషం ఉంటే నారాయణ బలి రూపంలో పితృదోష పూజను వీలైనంత త్వరగా చేయాలి. చనిపోయిన వ్యక్తి ఆత్మ నుండి ఉపశమనం పొందడానికి మరియు యమలోకాన్ని చేరుకోవడానికి సహాయపడటానికి నారాయణ బలి పూజ కోసం ఒక మంచి బ్రాహ్మణులను సంప్రదించాలి. గోకర్ణకు మొదటి 30 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలను తీసుకురావడానికి బ్రాహ్మణరాజు రాజమహేరవర్మ కీలక పాత్ర పోషించారు. బ్రాహ్మణులకు 1300 సంవత్సరాల చరిత్ర ఉంది మరియు 15వ శతాబ్దం నుండి గోకర్ణ పూజారులు మరియు పండితుల గురించి నవగ్రహ పూరక్, అఘోర శాస్త్ర పూజ, నారాయణ్ బలి, కాల్ సర్ప దోష పూజ, మహామృత్యుంజయ హోమం, పిండ ప్రదాన వంటి డాక్యుమెంటల్ రుజువులు అందుబాటులో ఉన్నాయి. త్రిపిండి శ్రద్ధ మొదలైనవి. సంస్కృతంలో మంచి సంఖ్యలో పండితులు మరియు గోకర్ణలో వేద నిపుణులు అందుబాటులో ఉండటం భారతదేశంలో ఈ పవిత్ర స్థలం యొక్క ప్రత్యేకత కాకుండా అదనపు ప్రయోజనం. శివుని ఆత్మలింగం గోకర్ణలో ఉంది. అందువల్ల ఏడాది పొడవునా అన్ని పూజలు జరుగుతాయి. గోకర్ణంలో నారాయణ బలిపూజ ఎందుకు చేయాలి? గోకర్ణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కుమ్మ తాలూకాలో ఉన్న ఒక చిన్న దేవాలయ పట్టణం. ప్రధాన దేవత దేవుడు శివుడు. అతడిని మహాబలేశ్వర్ అని కూడా అంటారు. భారతదేశంలోని 7 ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర కేంద్రాలలో గోకర్ణ ఒకటి. ఈ పవిత్ర స్థలాన్ని భూకైలాస్ మరియు దక్షిణ వారణాసి అని పిలుస్తారు. గోకర్ణ అంటే ఆవు చెవి. ఇక్కడి ఆవు చెవి నుండి శివుడు ఉద్భవించాడని నమ్ముతారు. ఇది చెవుల ఆకారంలో గంగావళి మరియు అఘనాశిని అనే 2 నదుల సంగమం వద్ద ఉంది. అందువలన గోకర్ణ ప్రపంచ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చేయడం దాని స్వంత విశిష్టతలను కలిగి ఉంది. శ్రీమద్ భగవత పురాణంలో గోకర్ణ సోదరులు గోకర్ణ మరియు దుందకారిల నివాసంగా గోకర్ణ ప్రస్తావించబడింది. మహాబలేశ్వర దేవాలయం మహా గొప్ప బలం ఒక ప్రసిద్ధి శివాలయం మరియు ఇది ఆత్మలింగాన్ని కలిగి ఉంది. తిల హోమంతో నారాయణ్ బలిపూజ చేసినప్పుడు కుటుంబంలో అసహజ మరణం, జాతకంలో పితృదోషం కనుగొనబడింది. జీవితానికి సంబంధించిన సంఘటనల కారణంగా ఎవరైనా తమ పూర్వీకుల కోసం ఏదో ఒక విధమైన పూజ చేయాలని మీరు భావిస్తారు. ఇది మిమ్మల్ని సంప్రదించడం ద్వారా లేదా పితృపక్ష కాలంలో ఏ రోజు అయినా చేయాలి. పెళ్లి కాని పురుషుడు, స్త్రీ మరణం సంభవించినప్పుడు, వివాహంలో ఆలస్యం, పిల్లవాడిని గర్భం ధరించడం నారాయణ్ బలిని ముందుగానే నిర్వహించాలి. జాతకంలో కనిపించే అసాధారణ మరణం,
పితృదోషం సంభవించిన వెంటనే బ్రాహ్మణును సంప్రదించండి. నారాయణ బలి పూజ ఎలా చేయాలి? అవసరమైన సమయం 3 గంటల 15 నిమిషాలు. నారాయణ బలి పూజలో 10 దశలు ఉన్నాయి. 5 బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి ఆర్ఘ్యం ఇవ్వాలి. మోక్ష నారాయణ బలి పూజకు ఎంత ఖర్చు అవుతుంది? INR 10,000 లేదా 40,000 ఖర్చు. జప సంఖ్య పితృపక్ష లేదా మహాలయ పక్ష రోజులలో మరియు అమావాస్య రోజులలో ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు బుకింగ్ అవసరం. నారాయణ బలి ప్రయోజనాలు ఏమిటి? నారాయణ బలి పూజ చేయడం ద్వారా ఆత్మ ప్రశాంతంగా సరైన గమ్యస్థానానికి చేరుకుందని మేము నిర్ధారిస్తాము. అందువల్ల ఇది చనిపోయిన వ్యక్తికి సమాజానికి సంబంధించిన సంక్షేమం మరియు మంచి ఆరోగ్యం, మనశ్శాంతి, వ్యాపారం మరియు విద్యలో విజయం, వైవాహిక జీవితం, వివాహ అడ్డంకుల పరిష్కారం మరియు అన్ని సమయానికి జరుగుతాయి. గోకర్ణంలో మోక్ష నారాయణ బలి పూజ ఎప్పుడు చేయాలి? ప్రమాదంలో వ్యక్తి మరణించాడు, పాము కాటు, విషం తీసుకోవడం, ఉరి వేసుకోవడం లేదా భవనం నుండి దూకడం మొదలైన ఆత్మహత్యలకు పాల్పడ్డారు, విద్యుదాఘాతంతో మరణించారు, వ్యక్తి నీటిలో మునిగిపోయాడు లేదా ఏదైనా సహజ మరణం, 50 సంవత్సరాల ముందు మరణించారు, క్యాన్సర్, గుండెపోటు మొదలైన వ్యాధులతో వ్యక్తి మరణించాడు, వ్యక్తి అవివాహితుడు మరియు చిన్న వయసులోనే మరణించాడు. అటువంటప్పుడు విడిపోయిన ఆత్మ మోక్షాన్ని పొందదు, అంటే అది జన్మ చక్రంలో చేరదు. సంతృప్తి చెందని ఆత్మ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. కాబట్టి గోకర్ణంలో మోక్ష నారాయణ బలి పూజ చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. గోకర్ణంలో మోక్ష నారాయణ బలి పూజ విధానం. పూజ ప్రారంభంలో సంకల్ప్ వ్యక్తిచే చేయబడుతుంది. సంకల్ప ఈ పూజ యొక్క ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు పూజారి మరణించిన వ్యక్తికి పేరు, సంబంధ నౌక మరియు మరణానికి కారణం అని పిలవడం. ఇప్పుడు అసలు పూజ గణపతి పూజతో ప్రారంభమవుతుంది. వెళ్ళిపోయిన ఆత్మల పేర్లను పిలవడం ద్వారా ఆవాహన చేయబడుతుంది. ఈ ఆత్మల పేరు మీద పిండ దాన్ నిర్వహిస్తారు. కలశ స్థాపన మరియు దేవత ఆవాహనం. దేవుళ్ళు విష్ణువు, రుద్రదేవుడు, బ్రహ్మ మరియు యమదేవతలు. విష్ణువు కోసం 5 పిండ ప్రదానం చేయడం. తరువాత హోమం. పూజారి హోమం చేసేటప్పుడు మోక్ష నారాయణ బలి మంత్రాన్ని పఠిస్తారు. చివరలో దశదానం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.